ప్రజా ప్రభుత్వంగా, ప్రతి ఒక్కరి ప్రభుత్వంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలపాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి గారి స్వాతంత్ర దినోత్సవ సందేశానికి ధన్యవాదాలు. Over to the photo session with the awardees. Congratulations to the awardees. భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి మించిన కళాకారులను ఆహ్వానించింది. ఒగ్గుడోళ్ళు, బోనాలు, కోలాటం, గుస్సాడి, కొమ్ముకోయ, జానపద, గిరిజన, దక్కని కళారూపాల కళాకారులందరూ స్వాతంత్ర దినోత్సవ పండుగలకు కొత్త అందాలు తీసుకొచ్చారు. కళాకారులకు ధన్యవాదాలు. మీ కళారూప విన్యాసాల్ని ప్రదర్శించండి, ప్రజల మెప్పు పొందండి. కళాకారులందరూ ఒగ్గుడోలు కళాకారులు పైనే ఉండి ఒక్కసారి విన్యాసాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి. పేరిణి కళాకారులు, ఒగ్గుడోలు కళాకారులు, డప్పులు, కొమ్ముకోయ, గుస్సాడి, లంబాడి అందరూ అక్కడే పైనే ఉండి తమ ప్రదర్శన చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడే కిందికి దిగకూడదు, పైనే ఉండి తమ కళా ప్రదర్శన చేయాల్సిందిగా విజ్ఞప్తి. దేశభక్తికి పునః ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ మన విద్యుక్త ధర్మాలకు మనం పునరంకితమవుదాం. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భాన దేశ వికాసం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి పౌర బాధ్యతను మరింత పవిత్రంగా గుర్తుంచుకుందాం. విశ్వ వేదికపై తెలంగాణను